కొన్ని పాటలు నిద్రపుచ్చుతాయి, కొన్ని పాటలు నిద్ర లేపుతాయి, మరికొన్ని పాటలు మనసులో అలాగే మిగిలిపోతాయి. 2008వ సంవత్సరంలో విడుదలైనటువంటి కొత్త బంగారు లోకం అనేటువంటి సినిమాలోని నీ ప్రశ్నలు నీవే అనేటువంటి పాటను దిగ్గజ కవి అయినటువంటి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాయగా దిగ్గజ గాయకుడైన బాలసుబ్రహ్మణ్యం గారు పాడడం జరిగింది. మనం మాట్లాడుకోబోయేటువంటి ఈ పాటలో ఎంతో అద్భుతమైనటువంటి అర్థం దాగి ఉంది. ఒకవైపున తల్లిదండ్రుల ప్రేమ, మరోవైపు చదువు, మరొక వైపు తన వయసుకు తగినటువంటి ప్రేమ ఉన్నటువంటి ఒక యువకుడు ఎటు వెళ్ళాలో అర్థం కాని దిక్కు తోచనటువంటి స్థితిలో ఉన్నప్పుడు అలాంటి యువకులని తట్టి లేపేటువంటి అద్భుతమైనటువంటి మాటల పాట ఇది. ప్రతి వాక్యంలోనూ అద్భుతమైన అర్థం దాగి ఉంది. ఈ కొత్త కొత్త పదాలన్నీ కూడా చెడు మార్గాన్ని అనుసరించాలి అనుకుంటున్నటువంటి చాలామంది యువకుల మనసును తట్టి లేపుతాయి. ఈ పాటలోని ప్రతి పదం కూడా అద్భుతమైనటువంటి నిజం. నేటి తరానికి ఖచ్చితంగా సరిపోయేటువంటి ఈ పాట సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఎంతో అద్భుతంగా రాయడం జరిగింది. ఆ పాటల మాటల వర్షంలో మనందరము కూడా తడిసిపోదాం. మిక్కీజే మేయర్ గారు సంగీతం అందించినటువంటి ఈ పాటలోని అర్థాన్ని తెలుసుకుందాం పదండి. నీ ప్రశ్నలు నీవే, ఎవ్వరూ బదులివ్వరుగా, నీ చిక్కులు నీవే, ఎవ్వరూ ముడి విప్పరుగా. నీ జీవితంలో ఏర్పడేటువంటి సందేహాలు, నీ జీవితంలో ఏర్పడేటువంటి సమస్యలు అవి కేవలం నీవే అవుతాయి. మరెవ్వరో వచ్చి ఆ సందేహాలని నివృత్తి చేయలేరు, మరెవ్వరో వచ్చి ఆ సందేహాలకి సమాధానం ఇవ్వరు. అలాగే నీ జీవితంలో ఎదురైనటువంటి సమస్యలను నువ్వు మాత్రమే అధిరోహించాలి అని మొదటగా పల్లవిలోని అర్థం. ఏగాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా. రచయిత ఇక్కడ ఎంత అద్భుతంగా రాశారు అంటే పైన ఏగాలో అని రాశారు, రెండవ లైన్లో ఆగాలో లేదో అని రాయడం జరిగింది. అంటే ప్రేమ అనేటువంటి గాలి నిన్ను అల్లరిగా తరుముతూ ఉంటే ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా. ఆ ప్రేమ అనేటువంటి గాలికి నువ్వు ఆగాలనా లేదా అనేటువంటి విషయము తెలియకుంటే అది చెల్లదు. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో కననే కనను అంటుందా. అంటే బిడ్డ తల్లి కడుపులో పూర్తిగా పరిపక్వత చెందిన తర్వాత సాధారణంగా తల్లి 9 నెలలు బిడ్డను కడుపులో మోస్తుంది అని తెలుసు. కానీ ఇక్కడ రచయిత 10 నెలలు నిన్ను మోసిన అమ్మైనా అని ఎందుకు అన్నాడు అంటే నెలలు పూర్తయినటువంటి తల్లి అని అర్థం. అప్పుడో ఇప్పుడో కననే కనను అంటుందా అంటే రేపో మాపో నిన్ను కనను, నేను అలాగే ఉంచేసుకుంటాను అని అనదు కదా తల్లి అని అర్థం. ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపను అంటుందా. అంటే పువ్వులు పూయించేటువంటి కొమ్మ ఆ పువ్వులు నావే అని చెప్పి అనదు కదా. వాటిని ఏ గుడికో అంటే దేవుని పాదాల వద్దకో లేదంటే ఏ జడకో ఆడవారి జడలోకో సాగనంపకుండా అలానే తనలో ఉంచేసుకుంటుందా అని దాని యొక్క గొప్ప అర్థం. బతుకంటే బడి చదువా, అనుకుంటే అది సులువా, పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి ఇది. సో బ్రతుకంటే జీవితం అంటే మనం బల్లో చదువుకునేటువంటి చదువా, 4 గోడల మధ్య ప్రశ్నలకు సమాధానం బట్టి మార్కులు తెచ్చుకునేటువంటి చదువా బతుకంటే. అది కాదు. బతుకంటే బడి చదువా, అనుకుంటే అది సులువా, అనుకున్నంత మాత్రాన మనము సాధించగలము, అనుకున్నంత మాత్రాన అది జీవితం అనేది అంత సులభం అయిపోతుందా. పొరపడినా జాలి పడేదే కాలం మనలాగా. నువ్వు ఒకవేళ తప్పు చేస్తే లేదా కింద పడినా ఒక సాధారణమైనటువంటి మనుషుల్లాగా అయ్యో పాపం మళ్ళీ పైకి లేవనెత్తాలి అని మనుషులు మనం అనుకుంటూ ఉంటాం. అలా కాలమేమీ అనుకోదే, నిన్ను పైకి లేవనెత్తాలనేమి కాలం అనుకోదు కదా. ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా. నువ్వు ఎంత మాత్రం కింద పడ్డావని నువ్వు లేచే వరకు కాలమేమి ఆగిపోదు. ఒక నిమిషం కాదు, ఒక క్షణం కూడా ఆగనే ఆగదు. అలలుండని కడలేదని అడిగేందుకు తెలివుందా. అద్భుతమైనటువంటి మాట. కడలి అంటే సముద్రం, అలలు లేనటువంటి సముద్రం ఉంది అని అడిగేందుకు అసలు నీకు తెలివుందా. కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా. అద్భుతమైనటువంటి మాట. ప్రతి కన్ను కల కనాల్సిందే, ప్రతి కన్ను ఏదో ఒక రోజున కన్నీరు కార్చాల్సిందే ఏదో ఒక కష్టానికి. అలాగని చెప్పి
ప్రతి కన్ను కల కంటూనే ఉంటుంది. కళలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని చెప్పి నిత్యం నిద్రముందా కన్నేమన్నా, అలాగే అద్భుతమైన కళలు బాగా వస్తున్నాయని చెప్పి అలాగే మనము నిద్రపొమ్మనేమన్నా కన్నులేమన్నా మనకి చెప్పాయా? గతముందని గమనించని నడిరేయికి రేపుందా? రాత్రుంది తర్వాత పగులొస్తుందని నడిరేత్రికి ఎంతో బాగా తెలుసు. అలా కాకుండా గతంలో రాత్రిపోయి పగులొచ్చిందనేటువంటి విషయాన్ని నడిరేయి మరిచిపోతే రేపటి రోజంటూ అసలు ఉంటుందా? గతితోచని గమనానికి గమ్యం అంటూ ఉంటుందా? గమనం అంటే వెళ్ళేటువంటి దానిని గమనం అంటాం, చలనాన్ని గమనం అంటాం. గతితోచని గమనానికి, ఎటు వెళ్ళాలో దిక్కు తోచనటువంటి గమనానికి అసలు గమ్యం అంటూ ఉంటుందా అని అర్థం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఊరికి వెళ్ళాలనుకోండి, ఇటువైపుగా వెళ్తే ఆ ఊరికి వెళ్ళొచ్చు, లేదా అటు తిరుక్కొని వస్తే ఆ ఊరికి వెళ్ళొచ్చు అనేది మనకు తెలుసు అనుకోండి, మనం వెళ్ళగలుగుతాం. అలా కాకుండా ఎక్కడ వెళ్ళాలో తెలియకుండా ఎటు పడితే అటు మనం వెళ్ళినంత మాత్రాన మనం అక్కడికి చేరలేం కదా. అది మనమైన గమనమైన అదే స్థితి అని రచయిత అద్భుతంగా తెలియజేస్తున్నాడు. వలపేదో వలవేస్తోంది, వయసేదో అటుతోస్తోంది. ప్రేమ అనేటువంటిది నీకు వలవేస్తుంది, దానికి తగ్గట్టుగా యుక్త వయసు అనేటువంటిది ఆ ప్రేమ వైపే నిన్ను తోసేస్తోంది. గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే రుజువేముంది. అలా అటువైపు తోయబడ్డటువంటి వ్యక్తి గెలిచాడనేటువంటి రుజువు ఇంతవరకు ఏమైనా ఉందా? సుడిలో పడు ప్రతినావ చెబుతున్నది విన్నావా? ఏదో ఆ వలపు తోచిందని చెప్పి నువ్వు అటువైపున వెళితే అక్కడ ఇరుక్కుపోయిన తర్వాత మళ్ళీ బయట పడగలవా అనేటువంటి దానిని సుడిలో ఇరుక్కుపోయినటువంటి నావతో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అద్భుతంగా పోలుస్తున్నారు. పొరపాటున చేజారిన తరుణం తిరిగి వస్తుందా? ఒకవేళ అటువైపు వెళ్ళిపోయి పొరపాటు పడ్డావైతే ఆ వెళ్ళిపోయినటువంటి క్షణము, ఆ వెళ్ళిపోయినటువంటి తరుణం అంటే ఆ సన్నివేశము మళ్ళీ తిరిగి వస్తుందా? మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో తిరిగి రాదు. ప్రతి పూటక పుటలాగా తన పాఠం వివరిస్తుందా? ఇది ఒక అద్భుతమైనటువంటి మాట అండి. రోజులో మనం 3 పూటలు తింటూ ఉంటాం. అందులో ఒక్కసారిని పూట అని కూడా అంటూ ఉంటాం. ఆ పూటలో జరిగినటువంటి సంగతిని పాఠంలాగా ఆ పూట ఏమన్నా మనకి వివరిస్తుందా? మనం తెలుసుకోవడానికి మనమే తెలుసుకోవాలి కదా. మన కోసమే తనలో తను రగిలే రవి తపనంతా కనుమూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా? అద్భుతమైనటువంటి వాక్యం. సూర్యుడు తనలో తాను రగిలిపోతూ మనకంటూ వెలుగునిస్తాడు. కానీ తాను కనుమూసిన తర్వాత అంటే అస్తమించిన తర్వాత వచ్చేటువంటి పెను చీకటి ఏమైనా మనకు చెబుతుందా అని తిరగేశాయా చరిత పుటలు. అద్భుతమైనటువంటి మాట. ఈ కష్టాల గురించి ఏమన్నా చరిత్రలో ఏమన్నా కాగితాలు ఏమన్నా మనకేమన్నా చెప్పాయా? వెనుచూడక ఉరికే జతలు అంటే ప్రేమికులు వెనక్కి తిరిగి చూసుకోకుండా పారిపోతూ ఉంటారు. తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు అంటే అద్భుతమైనటువంటి పాట, అద్భుతమైనటువంటి మాట. ఏంటి ఇది అంటే పారిపోయినటువంటి ప్రేమికులు కొద్ది రోజులు కలిసి ఉన్న తర్వాత మళ్ళీ విడిపోతూ ఉంటారు చాలా జంటలు. ఆ జ్ఞాపకాల చితులు అంటే జ్ఞాపకాల మంటలు రేపటి తరాలకు అందించాలా? మళ్ళీ మీరు కూడా అలా వెళ్ళిపోయి రేపు రాబోయేటువంటి తరాలకి విఫలమైనటువంటి మీ యొక్క స్మృతులు వాళ్ళకేమన్నా చెప్పాలా? ఇది కాదే విధిరాత అనుకోదేం ఎదురీత. మనకు రాసినటువంటి విధి యొక్క రాత ఇది కాదు. ఒకవేళ విధి రాత అలా రాసినా అనుకోదే ఎదురీత. మనం పోరాడాలనుకునేటువంటి ఎదురీత ఎందుకని ఆ విధంగా అనుకోవడం లేదు? కష్టాలని జయించాలి, ప్రేమను జయించాలి అని ఎందుకు అనుకోవడం లేదు అని అర్థం. మరొక పాటలో మిమ్మల్ని అందరినీ కలిసేంత వరకు, అప్పటి వరకు నేను మీతోనే, మీరు నాతోనే.